నమస్తే, అందరు ఎలా ఉన్నారో? వెల్కమ్ టు బాల కళ్యాణి వ్లాగ్స్. సండే రోజు స్పెషల్ నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చాము. సాటర్డే రోజు మా పుట్టింటి వాళ్ళు అందరూ వచ్చారు. పొద్దున్నే సండే రోజు 2 నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చాము. వాటిని మా తమ్ముళ్ళు ఇద్దరు క్లీన్ చేశారు. పెద్దోడు, చిన్నోడు మరియు మా ఆయన ముగ్గురు కలిసి క్లీన్ చేశారు. ఇలాగా వాటిని కాల్చిన తర్వాత పసుపు రుద్దేసి మళ్ళీ కాపి మళ్ళీ తర్వాత క్లీన్ వాటర్లో కడిగితే కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగైతే చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు అయితే మనకి కలిగిన సంతోషం అనిపిస్తుంది. పిల్లలైతే ఇలా సరదాగా వాటికి కోడి తలకాయలు ఇలా తీసుకొని వాటిని అయితే ఇలాగ కాల్చారు. మంట పైన సరదాగా చేశారు వాళ్ళు. ఇలా వాటిని అయితే ఇలా కడుక్కొని మరియు క్లీన్ చేసేసుకొని కూర మంచిగా కోసుకోవాలి వాటిని. అలాగా కూర రెడీ అయ్యేలోపు పిల్లలు ఇలాగైతే మళ్ళీ గ్యాస్ పైన కూడా కాల్చారు వాటి తలకాయలని. దగ్గర వాతావరణం అయితే ఇలాగా ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణము పిల్లలు ఏదోగా సరదాగా ఇలా వీడియో తీశారు. అందరం కలిసి ఇలా పూరీలు అయితే చేసాము. పిల్లలు మేము అందరం కలిసి ఇలా చేస్తుంటే ఒక పక్కకి నూనె పెట్టేసుకొని పూరీలు అయితే ఇలాగ నూనెలో కాల్ చేసుకున్నాము. పూరీలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇలాగా మళ్ళీ బగారా రైస్ గురించి అయితే మా బీనీస్, క్యారెట్, బఠానీ అన్నీ రెడీ చేసి పోపు పెట్టేసుకొని బగారా రైసే వండేసుకున్నాము. మేము ఇవన్నీ రెడీ చేసేలోపు మా తమ్ముళ్ళు చికెన్ కూర కోసి రెడీ చేసి పెట్టారు. అలాగే ఒక బగోనె పెట్టేసుకొని నూనె పోసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అన్నీ వేసేసి చికెన్ అయితే అందులో వేసేసాము. నాటుకోళ్ళు 2 కోసినందుకైతే 3 కేజీల చికెన్ అయితే వచ్చింది. అంతా కలిపి మా మరదళ్ళు అయితే వండారు. కూర అయితే రెడీ అయింది. చికెను, బగారా రైస్ అందరము సండే బాగా ఎంజాయ్ చేశాము. వాళ్ళు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా కూడా ఉంటుంది. మేమందరం కలిసి అయితే భోజనాలు చేసేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.